రామచంద్రారెడ్డి గారు, అటు మీరు అధికారంలోకి వచ్చారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన షాపింగ్ మాల్ లీజ్ వ్యవహారంపై ఆల్రెడీ మీ రెండు పార్టీల మధ్య మాట్లాడుతూ నడిచింది. తాజాగా మల్లారెడ్డి భూవేదంకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విప్ లక్ష్మణ్ కుమార్ నిన్న మీడియా సమావేశం పెట్టారు. ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు విన్నారు, మల్లారెడ్డి కూడా సవాల్ విసురుతున్నారు. ఒకవేళ నేను ఫార్జరీ చేసినట్లయితే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, కాదంటే అటు లక్ష్మణ్ కుమార్ కానీ లేదంటే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తారని. అంటే ఏంటి ఈ వివాదాలు, ఈ గందరగోళాలు, లోకల్లో జరుగుతున్న ఇష్యూస్ మీ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధంగా ఏమైనా మారుతుందా? అదో పనికి మాలిన పంచాయతీ. ఒక టైటిల్కి సంబంధించింది, ఒక కబ్జాకు సంబంధించింది, ఒక ప్రైవేట్ వ్యవహారము. దానికి రాజకీయానికి సంబంధం ఏందండి? ఏవి మల్లారెడ్డి రాజీనామా చేసినా, లక్ష్మణ్ రాజీనామా చేసినా వాళ్ళ తాతగారు జాగీరా, రాజీనామా చేస్తే ఆ ఖర్చు ఓడి పెట్టాలి, ఆ టైం ఓడి పెట్టాలి. పనికి మాలిన మాటలు ఇవన్నీ కూడా. ఏమన్నా ఉంటే ఉన్నది చట్టం ఉన్నది, చట్ట పరిధిలో వ్యవహరించుకోవాలి. కానీ రాజీనామా అనేది ప్రతిదానికి కూడా రాజీనామా అనేది అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే, దాన్ని అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ రోజున ఏదో సరే మీరు పిలిచి మాట్లాడుతుండ్రు కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం. ఈ ప్రైవేట్ వ్యవహారంలో ఒక సర్వే అంటే బీయింగ్ అన్ అడ్వకేట్ కూడా దాని గురించి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రైవేట్ వ్యవహారంలో కూడా వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సింది కోర్టులో. ఆ కోర్టు యొక్క తీర్పును బట్టి ఏమైనా చేసుకోవాలి. కాకపోతే గతంలో మల్లారెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేసిండో ఇప్పుడు కూడా ఒక సైకాలజికల్ నైతిక బలంతో ఆయన అధికారంలో లేడు అని చెప్పేసి ఒక నైతిక బలంతోనో లేకుంటే ఉన్నటువంటి అక్కడ పరిస్థితులను బట్టో లేకుంటే ఆయన ఇంజెక్షన్ తెచ్చుకుంటు కాబట్టి ఇంజెక్షన్ ఎవరికి ఇస్తారంటే పొజిషన్లో ఎవరుంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తుంది కోర్టు. మరి దానితోనే ఆయన పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడో ఆ వ్యవహారం అంతా మాకు పూర్తి స్థాయిలో కూడా తెలియదు. కాకపోతే మాత్రం చట్ట పరిధిలో ఏదైనా కానీ వ్యవహారాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కూడా నడిపిస్తుంది, సమర్థిస్తుంది చట్ట పరిధిలో చేసేదాన్ని. అంతే తప్పితే నేను ముఖ్యమంత్రిని కలిసా, ముఖ్యమంత్రి పని బాట లేకుండా ఊకే కూర్చున్నాడు. ఆయన పరిశ్రమలో ఆయన ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మంత్రివర్గం చేసి రేపు జూన్ 2వ తారీఖు కల్లా విత్తనాలు సప్లై చేయాలి రైతులకి. మరి అదేవిధంగా కొన్ని విత్తనాలని ఫ్రీగా ఊడిద్దామని చెప్పేసి అనుకున్నటువంటిది కానివ్వండి, లేకుంటే రైతులు ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షాలు వస్తున్నాయి, ఈ అంశాల మీద మంత్రివర్గంతో నేను సమావేశం పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన పరేషాలను ఆయన ఉండి ఏదో నేను మొత్తానికి తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఒక వ్యక్తిగతమైనటువంటి కబ్జా అంటే ఒక భూమి కబ్జాకు సంబంధించినటువంటి అంశం గురించి వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకొని రాజకీయాలకి పులమటం అనేది మాత్రం సబబు కాదు, సరైనది కాదు. ఏమున్నా కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో లేడని చెప్పో, వేరే పార్టీ వాడని చెప్పో, ఆయన న్యాయంగా ఉంటే ఆయనను ఎప్పుడు కూడా దూరం చేయదు, ఏదో అన్యాయం ఉండేటోళ్ళని సమర్థించదు. ఎవరైతే చట్ట పరిధిలో పనిచేస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు కోర్టులో. మాకు పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అంతకంటే కాదు. రామచంద్రారెడ్డి గారు, ఇదంతా చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపులాగే ఉంది. ప్రతిపక్షానికి చెందిన నేతలపైన ఇట్లా టార్గెట్ చేయటం, ఈ విధంగా చేయటం, ఈ సంస్కృతి కరెక్ట్ అని ఎప్పుడూ తెలంగాణలో లేదు అని ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే మనకు తెలుసు మైనేపల్లి హనుమంతరావు వర్సెస్ మల్లారెడ్డి మధ్య ఏ స్థాయిలో మాటలతో నడిచిందో, నిన్ను వెంటాడుతా, నీ సంగతి తేలుస్తాను, పెద్ద భూ కబ్జాదారు అని చాలా ఆరోపణలు ఆయన చేశారు. అంటే ఇప్పుడు ఆ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లారెడ్డిని టార్గెట్ చేసిందా? నేను శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది. సరే, శ్రీధర్ రెడ్డి గారు అడిగినా మీరు అడిగిన సమాధానం చెప్తాను. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది? అంతకు ముందు వచ్చారు, ఒక 5 నెలలు అయింది, అంతే కదా. అందుకు ముందు ఉన్నది రాజకీయ వైషమ్యాలు కానీ, వైరుధ్యాలు కానీ, లేకుంటే వాళ్ళ మధ్యన ఏమన్నా మానిటరీ ఆస్పెక్ట్స్ కానీ ఉన్నది అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరు ఉన్నది. దాన్ని తీసుకొచ్చేసి మాగుపోయటం ఎంతవరకు సబబు? అది వాళ్ళ వ్యక్తిగతమైంది, మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం ఉంటే ఒక టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకున్న పంచాయతీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదు. అదొక ఆస్పెక్ట్. నెంబర్ 2, ఈ రోజున మల్లారెడ్డి భూముల్ని ఇట్లా టార్గెట్ చేసిండ్రు, అది ఇది కట్టడాలని అంటే మీ ప్రభుత్వంలో గతంలో మీ మంత్రి అని చెప్పేసి, మీ నాయకుడు అని చెప్పేసి కబ్జాలు పెట్టి ఎఫ్టీఎల్ కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చకుండా ఉంచి చట్టవిరుద్ధంగా ఉంచారు. రెవెన్యూ అధికారులను కూడా మంత్రి కాబట్టి ఆయన మెసలు లేకుండా చేసిండు, దాంతో చర్య తీసుకోలేకపోయాను. ఈ ప్రభుత్వం బరాబర్గా ఏ కబ్జాదారునైనా కానీ వదిలిపెట్టే సమస్య లేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కబ్జాలు పాల్పడ్డారు, చాలా లిస్టు
దగ్గర శ్రీధర్ రెడ్డి గారు. మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వం తీసుకోలేదు చర్య, కోర్టు ఉంది కదా, కోర్టుకు పోండి వీడు ఇట్లా చేసిండు అని చెప్పేసి మీరు ఇనాక్షన్ మీద మీరు యూ కెన్ ఛాలెంజ్. శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలు లిస్ట్ రిలీజ్ చేస్తే మీరు విచారణ చేస్తారు? 100% శ్రీధర్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం, మీరు చేయాలి. మీరు లిస్టు రిలీజ్ చేస్తేనే కదా ప్రతిపక్షంగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించినట్లుంటది. ఎవరైతే వాళ్ళు ఈ సమాజానికి ద్రోహులు అన్నట్లే, కబ్జాదారుడు ఎవడైనా కానీ సమాజానికి ద్రోహి. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది, అటువంటి వాళ్ళని బయటకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఇక్కడ ప్రభుత్వం ఒకటే చేయటం కాదు, రిట్ జ్యూరిడిక్షన్ ఎందుకు ఉన్నదంటే ప్రభుత్వం ఏమైనా పని చేయాల్సింది చేయకపోతే, లేకుంటే చేసేది చేయకూడదు చేస్తుంటేనే ఈ రిట్ పిటిషన్ వేసుకోవడానికి ఉంటుంది అవకాశం. కోర్టులో యాక్ట్ చేస్తే ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమై కోర్టు ఇంటర్వెన్షన్ తో ఎట్లాగింది ప్రైమ్ ఆఫీస్ అని. కోర్టు ఖచ్చితంగా కూడా ఎందుకు ఎగుతుందంటే ప్రొసీజరల్ గా పోతున్నప్పుడు, ఒక వివాదంలో ఒక సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్య వివాదంలో ఉన్నప్పుడే డిస్మాంటిల్ అయిపోతే, ఒకవేళ ఆయన ఫేవర్లు వస్తే నష్టాన్ని బూడ్చలేమన్నటువంటి ఉద్దేశంతో ఇంటీరియర్ ఆర్డర్స్ వస్తే చెప్తే ఫైనల్ ఆర్డర్స్ రాలేదు. కాబట్టి ఏమంటున్నానంటే నేను ఒకటి చెప్తున్నా, మీరు రాజకీయాలు పక్కకు పెట్టండి, మీరు ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రభుత్వం పక్షాన మాట్లాడండి. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి మీరు సహకరించండి. ఈ క్రమంలో మీరు ఏదైతే లిస్ట్ ఇస్తారంటున్నారో మీ సతీష్ గారు, మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ లిస్ట్ తెప్పించుకోండి, దాని సంగతి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు. మాకేం తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి ఓపెన్ గా బహిరంగంగా మాట్లాడిండు. ఒకవేళ కేటీఆర్ మాట్లాడకపోతే ఆయన మీద మీరు యూ కెన్. ఇప్పుడు మల్లారెడ్డి బిగ్ టార్గెట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. మల్లారెడ్డి అల్లుడికి చెందిన కాలేజీ పైన ఆ మధ్యకాలంలో దాడులు జరిగాయి. అలాగే మల్లారెడ్డి భూ వివాదాల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. అలాగే జీవన్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి విషయంలో ఆ ప్రయత్నం చేశారు. ఇవంతా లిస్ట్ అవుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాకపోతే మిత్రుడు ఒక్క నిమిషం ఆగమనండి. కొందరు పెద్దల విషయంలో ఒకలాగా, అలాగే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఒకలాగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఒకటి చెప్తున్నా, జీవన్ రెడ్డి 3,51,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంది బకాయిలు. ఏం చేసింది గత ప్రభుత్వం? వసూలు చేయకుండా ఆర్టీసీ ఒకవైపు ఏమో అప్పులలో ఉంటది, ఇట్లాంటి వాళ్ళనేమో ముందర పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా కట్టబెడుతుంది. వాళ్ళకి 33 సంవత్సరాల లీజ్ ఇస్తే 3,51,00,000 బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించకుండా ఉంటే వాళ్ళపై ఎస్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు మీరు కిరాయికుంటారండి, ఒక దగ్గర ఊగుంటాడా గుంజ అవతల పడేస్తాడు ఎవరినైనా కానీ. కాబట్టి అది ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రైట్ కాబట్టి వాళ్ళు సీజ్ చేసిండ్రు. దట్ ఈస్ దేర్. దాన్ని ఆ విషయం కూడా మనం ప్రస్తావించాలి. శ్రీధర్ రెడ్డి గారిని అడగమని సమర్థిస్తున్నా, జీవన్ రెడ్డి గారి యొక్క చర్య, జీవన్ రెడ్డి గారు చేసిన సమర్థిస్తున్నా, సమర్థిస్తున్నా అంటున్నా. ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అంటే ఏముండదు, చట్టపరిధిలో పోతుంది. ఏ వ్యవహారమైనా కానీ ఆయన కాలేజీలు ఉండొచ్చు, ఆయన ఒక వ్యాపారవేత్త అనొచ్చు. ఎస్, వ్యాపారం తిరుగు చేసుకోండి, ఎవడొద్దన్నాడు, వలస వచ్చింది. రేపు ఇంకో విషయం ఇందాక చెప్తుండ్రు, ఒక ప్రముఖ సినీ ప్రముఖునికి సంబంధించింది. ఇది 9 సంవత్సరాల క్రితం వీడియో. 9 సంవత్సరాల క్రితము ఆ యొక్క కట్టడాన్ని కూలగొట్టడానికి బుల్డోజర్లు తీసుకొని పోయింది ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఆగిందని అడుగుతున్నాం. ఎందుకు ఆపినరు? మీరు మొదలు పెట్టిన దాన్ని ఎందుకు ఆపినరు అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తున్నా. ఆ సినీ ప్రముఖునికి సంబంధించిన కట్టడాన్ని FTL ఉందని చెప్పేసి బాహాటంగా చెప్పినా గానీ కట్టడాన్ని కూలగొట్టడానికి పోయి ఎందుకు ఆపినరు? మీకు వాళ్ళకి మధ్యన జరిగిన అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఆ సినీ ప్రముఖుని ఆయన అక్రమాలకు పాల్పడ్డారు, భూమిని అదనంగా తీసుకుని నిర్మాణం కట్టారన్న ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మరి మీరు యాక్షన్ తీసుకుంటారు. మీరు పవర్ లో ఉన్నారు సతీష్ గారు. ఒకటి చూడండి, ఏదైనా కానీ ప్రయారిటీ బేసిస్ నా ముందెళ్ళిపోతాయి. ఇప్పుడు మా ఫస్ట్ ప్రయారిటీ 6 పథకాలు అమలు చేయటం, రైతుల యొక్క ఆగస్టు 15 లోపల మేము డబ్బులను సమకూర్చుకొని వాళ్ళకి రుణమాఫీ ఏకకాలంలో చేయటము, తర్వాత ఒక్క నిమిషం చేయటము. ఇటువంటి ప్రయారిటీలు ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ని బతిలాడుకొని ఇలా మంత్రివర్గ మీటింగ్ కోసము మేము చేయటం జరిగింది. 10 సంవత్సరాలు ఈ సినీ ప్రముఖుడు కాదండి, హూ ఎవర్ ఈ మే బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పొజిషన్, ఒక సామాన్యుని దగ్గర నుంచి ఎంత మునుగాడైనా కానివ్వండి, ఏ మునుగాడైనా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటువంటి ఇల్లీగల్ అనైతిక కార్యక్రమాలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను, మా మంత్రివర్గం చెప్పింది, మేము కూడా చెప్తున్నాం, మేము కూడా డిమాండ్ కూడా చేస్తాం. మేము ఒక అధికార ప్రతినిధిగా అయితే నేనేమంటున్నానంటే, మనం చేస్తున్న దాన్ని ప్రతిదాన్ని సమర్థించకండి. నేను రాజీనామా చేస్తా, నువ్వు చేస్తావా అని చెప్పేసి అని ఆ ఫ్యాషన్ నుంచి బయటకు వద్దాము. ఆ ఖర్చు పెట్టుకోవాలి, నిజంగానే
చేస్తే ఒకవేళ ఓకే ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లే ఉన్నాడు కోర్టులో చూసుకోండి ఓడొద్దనండి మిమ్మల్ని. ఇదొక అంశం ఇందాక శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తావించింది. ఇప్పుడు నిన్న ఈ ఫిర్జాది కూడా మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లకు జరిగిన కిడ్నాప్ యత్నం కూడా సిటీలో కొంత కలకలం రేపింది. అంటే అటు బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి ఈ విషయంలో. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిధిలో లేని వాళ్ళ అధికారంలో లేని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పైన కొన్ని చోట్ల ఆ తరహా రాజకీయం నడిచింది. మళ్ళీ కొన్ని చోట్ల కాదు, చాలా చోట్ల. అంటే మరి మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు. మరి వాళ్ళకి మీకు తేడా, అప్పుడు మీరు ఆరోపణలు చేశారు అది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇంత క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఏలుపెట్టేంత లీజర్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫిర్జాది కూడా వ్యవహారం ఏంటి వినండి. సరే, అది స్థానికమైన సమస్య ఏముందనేది మనకు తెలియదు. అక్కడ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా పోలీసులు దాని మీద చర్య తీసుకుంటారు. అక్కడ ఎందుకనంటే ఇట్ ఈస్ రైట్ టు కాస్ట్ ఓట్ యాజ్ పర్ ఎనీ డెమోక్రటిక్ వే. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, చట్ట పరిధిలో ఉండదు. అది హైకోర్టు కూడా సుస్పష్టం చేసింది. ఏది మీకు ఉన్న పాత రూల్స్ ప్రకారమే మీదేమన్నా ఏది డిఫెక్షన్ ఏమన్నా ఉంటే గానీ అటువంటి ఉంటే మాత్రం అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమని చెప్పేసి అది చట్ట పరిధిలో చట్టం చూసుకుంటుంది. నేను అనేది ఏంటంటే ఈ అంశాలు కాదు మనం మాట్లాడుకోవాల్సింది, రైతుల గురించి మనం మాట్లాడుకోవాలి, ఉన్న అప్పుల గురించి మాట్లాడుకోవాలి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలి. ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈసీ అనుమతి ఇచ్చుంటే మీరు రుణమాఫీ పైన షరతులతో ఇచ్చారంటే వాట్ ఇట్ మీన్స్ ఓన్లీ మీరు డిస్కషన్ ఏదైనా కానీ సతీష్ గారు మంచిది కూడా మా ప్రయత్నం ఫలించింది అదంటున్నా. రామచంద్ర రెడ్డి గారు, నేను మిమ్మల్ని అక్కడ తక్కువ చేయట్లేదు, మీ ప్రయత్నం తక్కువ చేయట్లేదు. ఇప్పుడున్న కండిషన్స్ నేపథ్యంలో షరతులతో కూడి ఈసీ ఒక అనుమతి ఇచ్చింది. కానీ కేబినెట్ మీటింగ్ నిజంగా జరుగుంటే ఈసీ పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చుంటే రైతులకు మంచి జరిగే నిర్ణయం వచ్చేది. రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే మీరు ఈ భూ విలువలు రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతారన్న దానికి జరుగుతుందని అన్నారు. కానీ ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తారు కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. నిర్ణయాన్ని ప్రకటించడం కంటే డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలతో టైం కన్స్యూమ్ అయ్యేది, ఎక్కువ టైం తీసుకునేది ఒక డిస్కషన్. ఆ డిస్కషన్ కి స్కోప్ ఇచ్చిందనంటే రేపు డెసిషన్ కూడా యాజ్ పర్ ఇది కోడ్ అయిపోగానే ఇమ్మీడియట్ గా కూడా ప్రకటించడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ సక్సెస్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మా ప్రయత్నం ఫలించింది. ఎలక్షన్ కమిషన్ మా కన్సిడర్ చేసింది. ఎట్టి పరిస్థితులు అది లేదు. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టము. బకాయిలు ఉండేటోళ్ళని, అవినీతి పరుల్ని ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సహించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది.